ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. అసలు ఇండస్ట్రీకి ఫస్ట్ అంటే ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఎవరి త్రూ వచ్చారు? ఫస్ట్ ఫిలిం ఏది? ఫస్ట్ వచ్చేసి ఎం ధర్మరాజు ఎమ్మె. అది మా తాతగారికి వేమూరు సత్యనారాయణ గారు రైటర్ ఆఫ్ దట్ మూవీ పరిచయం. ఓకే. చెన్నై నుంచి తీసుకొచ్చిన అమ్మాయి చెయ్యకపోతే రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్కనే మా ఊరు కాబట్టి ఊరిని కలవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఉంటే మా మనవరాల్ని చేయిస్తాను ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం, ఆ టైంకి ఆ అమ్మాయి చేయకపోవడం, నేను ఎంటర్ అవ్వడం జరిగింది అనమాట రవిరాజ పిన్శెట్టి గారి డైరెక్షన్లో. ఫస్ట్ ముహూర్తం బాగుందండి. ఎం ధర్మరాజు ఎమ్మె వెరీ బిగ్ హిట్ అనమాట. అంటే కమర్షియల్ హిట్ కాదు కానీ మోహన్ బాబు గారి యాక్టింగ్ ఒక బార్ సెట్ చేసిన ఫిలిం అది. అసలు సూపర్. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది టిల్ డేట్. కానీ చాలా ఫిలిం చేశారు. 7 by Z బృందావన్ కాలనీ అండ్ బొమ్మరిల్లు. అసలు బొమ్మరిల్లు అయితే ఇప్పటికీ కూడా ఎంతో మందికి ఫ్యాన్స్ అసలు కదా. అండ్ అందులో మీ అల్లరి కూడా బాగుంటుంది. నువ్వు నాకు నచ్చావులో ఎలా ఉంటుందో సేమ్ ఇందులో కూడా. మేకప్ వేసేనా బంటి మేకప్ అనగానే అన్ని తోసుకొని వచ్చేస్తా ఉంటారు. బుజ్జి మేకప్ అంటా బుజ్జి. అండ్ సిద్ధార్థ్ గారికి కూడా నీకు ఇంకో 100 రూపీస్ ఇస్తాను, వాడికే వేసి వాడికే తీసే అంటారు సిద్ధార్థ్ గారు. సో అంటే ఆ బాండింగ్ ఎలా ఉంది అంటే జెనీలియా గారితో అండ్ సిద్ధార్థ్ గారితో, ప్రకాష్ రాజ్ గారు? జెనీలియా లైక్ సో స్వీట్, నిజంగానే చాలా స్వీట్ హార్ట్. అసలు ఎటువంటి టాంట్రమ్స్ ఉండవు, చక్కగా వచ్చి పని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మూవీలో కూడా బాగుండింది, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ విత్ ద ఫ్యామిలీ కదా, ప్రతి దాంట్లో మేము ఉంటుండేవాళ్ళం. సిద్ధార్థ్ ఈజ్ ఆల్సో అంటే చాలా టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. అసలు ఎప్పుడు స్క్రిప్ట్ పైనే ఉండేవారు. ప్రకాష్ రాజ్ గారు ఆయన పని అయింది, అంటే ఎక్కువ ఇంట్రాక్షన్ కొంచెం తక్కువే, కానీ కంప్లీట్ ప్యూర్ ఫ్యామిలీ కదా అది అసలు. అవును. ప్రతి ఒక్క ఇంట్లో ఎంత వదినలు, అక్కలు. సురేఖవాణి గారితో బానే ఉంటది, తను బయట మాట్లాడుకుంటాం. అలా శ్రీరామ్ అన్న. మీరు బయట కూడా వదిన అని పిలిచేసేవాళ్ళ? లేదు, ఓన్లీ నేను వాళ్ళు పిలిచేవారు. అంత తొందరగా రిలేషన్ తో అంటే పిలవను, చాలా అనిపించాలి. ఓకే. అక్క అక్క అనేది ఇంకా కామన్. ఇప్పుడు రజిత అక్క అంటాము, సురేఖ అక్క, లేదంటే ప్రవీణ్ అక్క, ఇలా అక్క ఇంకా గారు అనే బదులు ఇంకొంచెం దగ్గర రెస్పెక్ట్ అలా వస్తుంది. సూపర్ అండి, నిజంగా 7 by Z బృందావన్ కాలనీ కూడా సూపర్ డూపర్ హిట్ ఫిలిం అసలు కదా. ఎంతో మంది యూత్ అందరికి కూడా బాగా ఇష్టమైన. కానీ ఆ సినిమాలో నేను అని చెప్పాలి, ఎందుకంటే అప్పటి వరకు చాలా చబ్బీగా ఉన్న అమ్మాయిని కావాలని ఆ సినిమా కోసం రోజు 1 గంట ఎండ్లో నిల్చోబెట్టేవారు. ఆ ట్యాన్ అవ్వాలి, ఇంత తెల్లగా ఉంటే పనికిరాదు. ఆయన హీస్ వెరీ వెరీ పర్టికులర్ అనమాట సెల్వరాఘవ్ గారు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, అది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, సో ఇంత తెల్లగా ఉండి ఇంత చబ్బీగా ఉంటే కుదరదు. సో నువ్వు అంటే నల్లగా అవ్వాలి, సన్నబడాలి. రోజుకొక యాపిల్, ఒక చపాతీ ఇచ్చేవారు. సో వెంటనే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎలా అయిందో అలా అయింది. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్పెషల్ ఎక్స్పీరియన్స్, అంటే డిపెండింగ్ అపాన్ ద డైరెక్టర్ ఎలా ఉన్నా తీసుకుంటే మనం ఏం చేయలేము. హీ వాజ్ వెరీ పర్టికులర్. ఇలా నేను చెయ్యాలి అని అంటే గనక ఇలానే ఉండాలి, నేను తీసుకోవాలంటే సినిమాకి అని చెప్పారు. అప్పటికే నేను అదే ప్రొడక్షన్ లో నాగా చేయడం జరిగింది, ఏం రత్నం గారి ప్రొడక్షన్, జూనియర్ ఎన్టీఆర్. దాని తర్వాత ఉదయ్ కిరణ్ గారిది ఒక్కటేసారి 9 ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో 5 ఫిల్మ్స్ కి నేను సిస్టర్. ఉదయ్ కిరణ్ గారికి ఏంటంటే ఫిలిమ్స్ అవి మధ్యలో ఆగిపోయాయి కదా, అంటే ఆ ఇష్యూ తర్వాత ఆగిపోయాయి. సో అప్పుడు 9 మూవీస్ ఆయన సైన్ చేస్తే అందులో 5 మూవీస్ నేను సైన్ చేశాను. సో అంటే ఉదయ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఏం రత్నం గారిది, ఇంకా బయట ప్రొడక్షన్స్, తమిళ్ మూవీస్ అన్నిటికీ. అంటే అప్పుడు ఇంకా పర్టికులర్ గా వదిన క్యారెక్టర్స్ అంటే ఒక 10 మెంబర్స్, సిస్టర్ క్యారెక్టర్స్ అంటే ఒక 5 ఇంతే ఉండేది. ఇప్పట్లాగా ఎవరు పడితే వాళ్ళకి, అప్పట్లో రీల్స్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టేక్ మ్యాటర్స్. సో సింగిల్ టేక్ లో చేయగలిగితేనే, అండ్ టైమింగ్, అంతమంది పెద్ద ఆర్టిస్టులు పెట్టుకున్నప్పుడు ఆ టైమింగ్, రీల్ తిరుగుతూ ఉంటే ఇప్పుడు మనం ఇంకో టేక్ చేసుకుందాం అంటే కుదరదు. ఒక ఫీట్ రీల్ పోయిందంటే ప్రొడ్యూసర్కి చాలా లాస్. అండ్ మరి ఇంత తక్కువ లిమిటెడ్ పర్సన్స్ ఉండేసరికి కాల్ షీట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లేట్ చేసి ఎక్కువ టేక్స్ తీసుకుంటే టైం పోతుంది, షెడ్యూల్ ఇబ్బంది పడతారనమాట. అందుకనే వెరీ పర్టికులర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు డిజిటలైజ్ అయ్యాక చాలా ఈజీ అయిపోయింది. అవును.
ఉదయ్ కిరణ్ గారితో బాండింగ్ ఎలా ఉండేది మీకు? ఆయనతో ఏమంటారు, చాలా సాఫ్ట్ స్పోకెన్. ఏదైనా ఉంటే తనకి చాలా సెన్స్ చేసే ఇది, అంటే ఇప్పుడు మనం సారోగా ఉన్నాం అనుకోండి, ఏంటి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇలా ఇలా అడిగే తత్వం తంది. హ్యాపీనెస్ షేర్ చేసుకోకపోయినా సాడ్నెస్ని కానీ అది కానీ పసిగట్టి కన్సోల్ చేసే మనస్తత్వం తంది. మరీ ఏమంటారు అవుట్ స్పోకెన్ అయితే కాదు, చాలా చక్కగా తను లిమిటెడ్గా మాట్లాడతాడు, బాగా ఉంటారు అనమాట. అప్పట్లోనే నేను అప్పుడు తనతో ఆల్మోస్ట్ ఒక 3-4 సినిమాలు చేసినట్టున్నాను. లాస్ట్ వియ్యాల వరకు అయ్యాలు, నీ స్నేహం, ఇంకా ఇంకా వేరేవేవో ఉన్నాయి. తనతో కూడా మంచి నీ స్నేహం, అవును. వియ్యాల వరకు అయ్యాలు బాగా గుర్తుంది, ఎందుకంటే లాస్ట్ ఫిలిం. సో నో మోర్ అనగానే మీకు ఆ టైం చాలా ఆ రోజంతా అసలు ఎందుకు, ఏమై ఉంటుంది, ఏం అంటే అసలు ఆ రోజు ఎంత ఫీల్ అయితే అలా చేసుకుంటాడు అని చెప్పేసి చాలా థాట్స్ వస్తాయి కదా, అలా డిస్టర్బ్ అవ్వడం అయితే జరిగింది. చాలా మంచి మనిషి. ఇప్పటికీ కూడా తన సాంగ్స్, తన బర్త్డే డే వచ్చినా కూడా ఇప్పటికీ రీల్స్ తనవే వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు చాలా సర్ప్రైజింగ్గా, కొంతమంది అలా ఉన్నా లేకపోయినా మా ప్రజల మనసులో, ఆడియన్స్ మనసులో అలా కేసి వెళ్ళిపోతారు కదా, హీ సచ్ పర్సన్. సుదీప గారు ఎమోషన్ లేదు, హీ సో స్వీట్ అండి. అంటే అసలు అలా ఎందుకు జరిగిందో కూడా పర్సనల్గా తెలియదు కాబట్టి ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే నో మోర్ అనేది తీసుకోవడం చాలా కష్టం. అవును అవును. అండ్ అంత మంచి మనిషి. అండ్ ప్రభాస్ గారితో చేశారు కదా, ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టమా మీకు? ఇష్టం లేకుండా, ఒకళ్ళు ఇష్టం లేకుండా అలా లేదు, కానీ ఆయన ఏమంటారు ఏ ఫిల్టర్స్ లేకుండా ఉండే మనిషి ప్రభాస్ గారు. సిగ్గు అని అంటే బయటకు కొంచెం నార్మల్గా కనిపిస్తారు కానీ అల్లరి బాగా చేస్తారు, కానీ కొంతమందికే తెలుస్తుంది, అది వెరీ క్లోజ్ సర్కిల్కి తెలుస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు బాగుండేవారు. కాజల్ అగర్వాల్ గారు. నాకు ఆయన అనగానే నవ్వు, అంటే ఇష్టంతో కాదు, ఆయన పక్కన నన్ను మ్యాచ్ చేయడానికి, బికాజ్ నేను ఇంతే ఉండదాన్ని, ఆయన 6 పైన కదా. సో ఒక పెద్ద స్టూల్ వేసి దాని మీద నేను నించొని, నేను చెవులో డైలాగ్ చెప్పాలి ఆయనకి. సో ఇలా పక్కకి పిలిచి చెవులో డైలాగ్ చెప్పడానికి కింద ఇంత పెద్ద స్టూల్ వేసి దాన్ని మ్యాచ్ చేశారనమాట. ఓ మై గాడ్. అదే అనుకున్నాను, హీరోయిన్స్ పరిస్థితి ఏంటరా నాయన. ఓకే, అందుకే మీకు ఫస్ట్ ప్రభాస్ గారు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. ఆ స్టూల్స్ పర్టికులర్ గా షూటింగ్ టైంలో ఇంత బాక్సెస్, యాపిల్ బాక్స్లు అంటే ఈ సైజ్ ఉంటాయి, దానిపైన నిలబడతారు. దానికి పైన మేము వేసుకునే హీల్, అది కూడా ఆయనకి సరిపోలేదు. అందుకని ఆయనకి ఇంకెవరు, రవిబాబు గారు కానీ ఇలా ఎవరితోనే చేస్తే ఇంత పెద్ద పెద్ద స్టూల్స్, 1 feet 2 feet స్టూల్స్ ఉంటాయి కదా, 1 feet స్టూల్ అయితే ఒక అడుగు మ్యాచ్ చేయాల్సిందే మరి 6 పైన వాళ్ళకి. అయ్యయ్యో. ఓకే.